సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్వాచ్94. సో ఈ రోజు వచ్చేసి నేనైతే మీకు ఒక విషయం అయితే చెప్పబోతున్నాను. అది వచ్చేసి ఏంటి అంటే, ఈసారి అయితే చాలా మంది అయితే చాలా కొత్తగా అయితే వినాయకుల్ని అయితే తయారు చేయడం అయితే జరిగింది. అండ్ అవన్నీ వచ్చేసి గిన్నీస్ బుక్లోకి అయితే నేను ఎక్కాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. సో రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను అందరికీ, గిన్నీస్ బుక్లోకి ఎక్కాలి. ఆ దేవుడిని తయారు చేసిన వాళ్ళకి మంచి ప్రశంసలు అయితే రావాలి, వాళ్ళ కష్టానికి ప్రతిఫలం అయితే దక్కాలి అని అయితే నేనైతే కోరుకుంటున్నాను. సో యాక్చువల్గా ఈ షాట్లో నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఖచ్చితంగా చాలా యూనిక్గా ఆలోచించి అందరూ అయితే వాళ్ళ స్టైల్లో అయితే వినాయకుడిని పెట్టడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అన్ని వినాయకుల్ని అయితే చూశాను, చాలా అంటే చాలా బాగుంది. అండ్ దాని గురించి నేనైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి షార్ట్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో ఈరోజు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, విజయవాడలో మాత్రము అసలు ఎంత బాగా పెడుతున్నారంటే మాటలో చెప్పలేము. అదే వాళ్ళకు దేవుడి మీద ఉన్న భక్తి, ప్రేమ అవన్నీ కలిపి వాళ్ళైతే ఎఫర్ట్ అయితే పెట్టి చాలా అంటే చాలా కష్టపడి వాళ్ళైతే విగ్రహాలను అయితే తయారు చేస్తున్నారు. అండ్ కాన్సెప్ట్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్. అసలు అంత మంచి కాన్సెప్ట్స్తో వాళ్ళైతే రావడం అయితే జరుగుతుంది ప్రతిసారి. విజయవాడలో మాత్రం ఊహకి అందుకోకుండా వాళ్ళైతే ఒకదానికి మించి ఒకదానికి ఉన్నట్టయితే చేస్తున్నారు. అంటే ఈసారి పెట్టినట్టు నెక్స్ట్ ఇయర్లో ఖచ్చితంగా మారిపోతుంది. దానికి దీనికి సంబంధం ఉండదు. అంత నీట్గా అయితే ఎక్కడ వేరే వాళ్ళకి వేలైతే చూపించే వీలు లేకోకుండా వాళ్ళైతే చేయడం అయితే జరుగుతుంది. సో నేనేం చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను అంటే, విజయవాడలో ఇంకొక గణేష్ అయితే ఉన్నారు. అది వచ్చేసి 2,35,00,000తో మొత్తం డబ్బులతో చేసిన వినాయకుడైతే తయారు చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టారో మీరే చూడండి. చాలా అంటే చాలా బాగుంది ఆ వీడియో చూసినప్పుడైతే నాకు చాలా ఎంత బాగా అనిపించింది అంటే, అసలు ఇలా కూడా చేస్తారా, ఇక్కడ నుంచి వస్తాయి వీళ్ళకి ఐడియాలు. అంత డబ్బులు అయితే పెట్టి వాళ్ళైతే ఆ డబ్బులతో వినాయకుడిని చేసి అంత బాగా తీర్చిదిద్దడం అనేది మాత్రం హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. అసలు వాళ్ళ ఎఫర్ట్కి, వాళ్ళ థింకింగ్కి టేక్ ఏ బౌ అన్నట్టయితే నేనైతే ఎంత వాళ్ళని పొగిడినా కూడా చాలా అంటే చాలా తక్కువ, పొగడతలు కూడా చాలా తక్కువ అయిపోతాయి వాళ్ళ ముందర. సో వాళ్ళ బ్రెయిన్స్ మాత్రం సూపర్ బ్రెయిన్స్ అని అయితే చెప్పచ్చు. వాళ్ళ ఎఫర్ట్కి అసలు ఇలాంటి యూనిక్గా ఆలోచించి మంచి మంచి కాన్సెప్ట్స్తో చేసిన వాళ్ళకి ఆ దేవుడు ఖచ్చితంగా ఆ దేవుడు బ్లెస్సింగ్స్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ ఇలాంటివి వాళ్ళు చేసిన ఎఫర్ట్, పడిన కష్టము అంతా గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్లో ఇది కూడా ఎక్కాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. సో గైస్, మీరందరూ కూడా దీనికి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా వినాయకుడిని చేసిన వాళ్ళకైతే మంచి ప్రశంసలు అందాలి. లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్.